హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదండి. పెద్ది ప్రజెంట్ అయితే ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి పెద్ది కలెక్షన్స్. ఎందుకంటే ప్రతిరోజు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ప్రతిరోజు రిలీజ్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఒక ఫస్ట్ డే అలాగే 3 days కి అలాగే 1 week అయితే రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ పెద్ది మూవీకి వచ్చేసి ప్రతిరోజు రిలీజ్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఈ కలెక్షన్స్ రిపోర్టు నిజంగా వాస్తవా కాదా అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది. అలాగే మన మేకర్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ 5 days గాను ఎన్ని వచ్చాయి, అలాగే 6th day ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని, అలాగే మన జెన్యూన్ కలెక్షన్స్ అయితే ఎన్ని ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ పెద్ది కలెక్షన్స్ గురించి అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందండి. ఈ పెద్ది కలెక్షన్స్ మేకర్స్ వేసిన పోస్టర్ ప్రకారంగాను 5 days ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అయితే ఈ మూవీకి 312 కోట్లు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ టోటల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా గ్రాస్ 5 days గాను 312 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ ఫిగర్ వాస్తవమా అంటే చాలా వాస్తవం అయితే కాదని అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ పెద్ద మూవీ వచ్చేసి 5th day అంటే మండే పడింది. నిన్న మండే టెస్ట్ పాస్ అయిందా అంటే మండే టెస్ట్ కొంచెం పాస్ అయినట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు చూసుకున్న మండే అనేది కలెక్షన్స్ అనేది భారీ డ్రాప్ అయితే వస్తుంది. కాకపోతే పెద్దికి అయితే కొంచెం బాగానే వచ్చాయి. మండే టెస్ట్ అయితే పాస్ అయింది. ఇంకా 1 week టైం ఉంది కాబట్టి ఈ టార్గెట్ 450 కోట్ల గ్రాస్ అనేది కంప్లీట్ చేస్తే క్లీన్ హిట్ టెస్ట్లోకి అయితే వెళ్తుంది. ప్రజెంట్ అయితే మేకర్స్ ప్రకారంగా 312 కోట్లు అయితే 5 days గాను రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి అలా కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక వార్తాపత్రిక ఉంది. అందులో వేస్తున్న కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నది అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం డే వైజ్ గాన. ప్రీమియర్స్ వచ్చేసి 18.5 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా అయితే మన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే వేశారు. అలాగే డే 1 వచ్చేసి 51 కోట్లు, అలాగే డే 2 వచ్చేసి 27 కోట్లు, అలాగే డే 4 వచ్చేసి 32.15 crores, అలాగే డే 5 మండే అంటే నిన్న వచ్చేసి 12 కోట్లు. అలాగే ఓవరాల్ గా ఇండియాలో 5 days గాను నెట్ వచ్చేసి 169.7 అంటే ఇంచుమించుగా 170 కోట్లు అయితే నెట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మన రీజియన్స్ అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుంటే ఇండియన్ గ్రాస్ వచ్చేసి 201 కోట్లు అయితే గ్రాస్ రావడం జరిగింది. అలాగే నెట్ వచ్చేసి 170 కోట్లు రావడం జరిగింది. అలాగే ఓవర్సీస్ లోని సుమారుగా 47 కోట్లు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా టోటల్ గా చూసుకుంటే ఇండియా వేజ్ మొత్తం వరల్డ్ వేజ్ గా చూసుకుంటే 250 కోట్లు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ పెద్ద మూవీ. ఇది టైమ్స్ నౌ ప్రకారంగానే, కానీ మేకర్స్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే 312 కోట్లు అంటే ఇంచుమించుగా ఒక 62 కోట్లు అయితే వ్యత్యాసం అయితే ఉంది. ఇది మరి ఏది రైట్ అంటారు అంటే ప్రజెంట్ అయితే ఏ మేకర్స్ అయినా ఎన్నో కొన్ని ఎక్స్ట్రా అయితే వేస్తారు. ప్రజెంట్ అయితే ఈ డే 1 లోనే ఒక 25 నుంచి 30 crores అయితే ఎక్స్ట్రా వేస్తారని అయితే నేను చెప్పడం జరిగింది. అలా డేకి కొంచెం కలుపుకుంటే ప్రజెంట్ వచ్చేసి ఆ వాల్యూ 62 కోట్లు అయితే అయింది ఫ్రెండ్స్. మరి చూడాలి ఫైనల్ కలెక్షన్ లోని ఏది వాస్తవం అయితే తేలిపోతుంది. ఫస్ట్ అయితే మూవీ టీం వాళ్ళు అయితే మూవీకి బూస్ట్ ఇవ్వడం కోసం అయితే కలెక్షన్స్ యాడ్ చేసి అయితే పెడతారు. ఇంక ఎండింగ్ రాబోడికి మాత్రం ఆ పాయింట్ అనేది రికవర్ చేసేస్తారు, తగ్గించేస్తారు. ఎందుకంటే లాస్ట్ లో ఫేక్స్ కలెక్షన్స్ వేసుకున్నారనే ప్రచారం రాకుండా ఎండింగ్ ఫుల్ రన్ లో అయితే ఆ కలెక్షన్స్ అయితే ఫేర్ కలెక్షన్స్ అయితే కంప్లీట్ గా అయితే కంపేర్ చేసి సరిచేసి అయితే వదిలేస్తారు ఫ్రెండ్స్. ఇది వాస్తవాలు అన్నమాట. అంటే సుమారుగా ఒక 62 కోట్లు ఫేక్ కలెక్షన్స్ గా మన కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇది మనం అంటున్నది కాదు, ఎందుకంటే రకరకాల రిపోర్ట్లు అయితే అనాలిసిస్ చేస్తారు ఈ బాక్సెస్ మీద. ఎందుకంటే క్లియర్ గా ఒక పర్సన్ ఇచ్చేసేదే చెప్పలేడు. అలాగే ఎన్టీఆర్ నటించిన ఈ దేవరా మూవీకి వచ్చేసి 5 days గాను ఈ మూవీ 320 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నా మన పెద్ద మీద అయితే చిన్న ఎడ్జ్లో అయితే ఎక్స్ట్రా అయితే ప్రెజెంట్ అయితే ఉంది. తర్వాత ఫుల్ రన్ లో మరి ఏం చేస్తుందో మన పెద్ద చూడాలి. ఒక్క విధంగా మాట్లాడుకోవాలంటే పెద్ద కలెక్షన్స్ అనేవి చాలా స్టడీగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ మౌత్ టాక్ తోటి ఇలాంటి కలెక్షన్స్ వస్తున్నాయంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నట్టే. దీనికి ఒకటే ఒక రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసి ఈ పెద్ద మూవీకి ఏ సినిమాలు పోటీ లేకపోవడం వల్ల ఈ పెద్దికి అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఈ రెండు తప్పితే ఇంకేమీ అయితే లేదు ఫ్రెండ్స్ సినిమాలోను.
కాకపోతే మన ప్రేక్షకులందరూ కూడా ఈ మధ్య కాలంలో థియేటర్లకు అయితే వెళ్ళడం అయితే మానేశారు. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలకు అయితే ఎవరు కూడా థియేటర్లకు అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి సక్సెస్ఫుల్ అయిన తర్వాత. మనకి ఈ 2026 ఒకటి చూసుకుంటే సంక్రాంతికి 4 మూవీస్ వచ్చాయి. అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి అయితే చూశారు. మళ్ళా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా మళ్ళీ మన పెద్ద సినిమా చూడడానికి అయితే మాత్రం వచ్చారు. ఎందుకంటే టికెట్ ప్రైస్లు ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల వచ్చేసి ఒక ఫ్యామిలీ కూడా ప్రతి సినిమాకి అయితే వెళ్ళట్లేదు. మెయిన్ స్టార్ హీరో సినిమాలకు మాత్రమే వెళ్ళడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ అయితే పెద్ద మూవీకి అయితే చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల అయితే మన సండే వరకు చాలా కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ వీకెండ్ 7 days కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇవైతే కొంచెం డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ప్రజెంట్ మళ్ళా సాటర్డే సండే వచ్చే వరకు ఈ వర్కింగ్ డేస్లోని కలెక్షన్స్ అనేది చాలా దారుణంగా పడిపోతాయి. కాకపోతే ఈ మండే టు సండే వరకు ఎన్ని కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఈ సినిమా హిట్ స్టేటస్లోకి వెళ్తుందా లేకపోతే ఉండిపోద్దా అనేది అయితే పాయింట్ అయితే ఉంటుంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను 150 crores అయితే రాబడితేనే ఈ సినిమా అయితే హిట్ స్టేటస్లోకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి 150 crores వస్తాయా రాయా అనేది అయితే మనం వేచి చూడాలి. అలాగే ఈ రోజు ట్యూస్డే కదా, ఈ రోజు ఎన్ని కలెక్షన్స్ ఈ పెద్ద మూవీకి రావచ్చు అంటే ఈ రోజు వచ్చేసి పెద్ద మూవీకి వచ్చేసి అప్రాక్సిమేట్గా 10 crores వరకు అయితే కలెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 10 crores కలుపుకుంటే 262 కోట్లు అయితే మనకు 6 days గాను జెన్యున్ గా రిపోర్ట్స్ ప్రకారంగా వచ్చిన కలెక్షన్స్ అయితే ఇవ్వండి 262 కోట్లు. అలా కాకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేస్తున్న పోస్టర్ ప్రకారంగా వచ్చిన కలెక్షన్స్ ఈ 6 days గాను వచ్చేసి మొత్తం 312 ఈ 12 అంటే 324 కోట్లు అయితే రావడానికి అయితే అంచనాగా అయితే మనం చెప్పొచ్చండి. మరి ఏవి జెన్యున్ కలెక్షన్స్ అని మీకు అనిపిస్తుందో కిందనైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.